మాకు 25,000 రూపాయలు వేశారు అకౌంట్లో. వాళ్ళకి ఒక్కొక్క అందరికీ మంగళగిరి అంటేనే లోకేష్, లోకేష్ అంటేనే మంగళగిరి. కరెంటు బిల్లు ఒకటి తీసేయడం, 200 యూనిట్లు ఇవ్వడం, అది మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచోడు, మా అన్న వచ్చాడు బాగున్నాము అని చెప్పుకుంటాం. ఇంకేముంది, గతంలో మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది. ఒక్క నా కొడుకు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అనుకోని వచ్చినారు ఇప్పటికి. ఆ 1000-1200 నాకు మిగిలినట్టే కదా, దాన్ని పిల్లలకో చదువులకో ఇంకో దానికో ఉపయోగపెట్టుకుంటాం మేము. టీజర్ ట్రైలర్ చూస్తున్నాం. ప్రస్తుతానికి సినిమా మొత్తం వస్తుంది, కంగారు పడద్దు. ఆయనకి విజన్ ఉంది, ఖచ్చితంగా నాన్నకి తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకుంటున్నాడు అనేది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకైతే వరాల జల్లైతే కురిపించింది. జాతీయ చేనేత దినోత్సవం రోజున కూటమి పార్టీ వరాలు కురిపించింది. దానిలో భాగంగా ప్రతి కార్మికుడికి, ప్రతి ఇంటికి కూడా నెలకు 200 యూనిట్లు అయితే కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. దాంతోపాటుగా ప్రతి ఏడాదికి చేనేత నేస్తం కింద 25,000 చొప్పున ఇస్తామన్నారు. అసలు చేనేత కార్మికులు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఎలా స్పందిస్తున్నారు, వాటి గురించి వారి మాటలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ మంగళగిరి ప్రాంతంలోని రత్నాల చెరువు ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో 200 యూనిట్లు కరెంటు ఉచితంగా, దాంతోపాటుగా ఏడాదికి 25,000 చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పిన హామీల్ని ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళ్దాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ పథకాన్ని వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి చేనేత కార్మికుడికి నెలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఫ్రీగా అని చెప్పింది. దాంతోపాటుగా ఏడాదికి 25,000 రూపాయల చొప్పున చేనేతగా ఇస్తాను చెప్పింది. ఎలా స్పందిస్తారు, మీకు ఎలా ఉపయోగపడుతుంది? దేవుడి వల్ల మేము సంతోషిస్తున్నాం అండి దాని గురించి అయితే. కాకపోతే ఏంటంటే ఏడాదికి 25,000 అనేది అందరికి ఇవ్వట్లే. ఇళ్ళల్లో మొగ్గాలు ఇలా మాగుమల ఇళ్ళల్లో నీటికి ఇస్తాను, షెడ్యూల్లో వాళ్ళకైతే ఇవ్వట్లేదు. అవి కూడా వాళ్ళకి కూడా ఇస్తే కార్మికులు అందరూ సంతోషంగా ఉంటారని మా ఆశ. ఇంకోటి ఏంటంటే ఇది ఈ నెల నిండే స్టార్టింగ్ అని నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు చెప్పితే అది ఇస్తే సంతోషిస్తున్నాం. ఆ 200 యూనిట్లు ఇస్తారని. కాకపోతే అది ఎప్పుడు నిండి అనేది ఈ నెల నిండి అనేది చెప్పారు సార్. అయితే మరి అది రేపు కరెంట్ బిల్లు తీస్తే కానీ మాకు అర్థం అవ్వదు. మాకైతే ఒక రకంగా బాగానే ఉందనుకుంటున్నాం. అంటే ఈ నెల నుంచి ప్రతి నెల కూడా 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తే మీకు ఎలా ఉపయోగపడుతుంది ఆ డబ్బులు అనేది? మాకు ఇప్పుడు దాదాపు నేనే ఉన్నాను అనుకోండి, ఒక 1000 రూపాయలు 1,200 అట్ట వస్తుంది నాకు బిల్లు. ఆ 1000-1,200 నాకు మిగిలినట్టే కదా, దాన్ని పిల్లలకో చదువులకో ఇంకో దానికో ఉపయోగపెట్టుకుంటాం మేము. అలాగనే ఆశపడుతున్నాం. మరి అది ఎలా అనేది ఇక వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఏడాదికి 25,000 రూపాయల చొప్పున కూడా అమలు చేస్తే దానికి ఎలా స్పందిస్తారు? అవి కూడా పిల్లల కాలేజీలకు ఫీజులన్నీ ఇవన్నీ మంచి చెట్లు మేము ఉపయోగపెట్టుకుంటున్నాం. అవి అయితే తర్వాత ఈ గుంటల్లో నీళ్ళు వచ్చేటప్పుడు గట్ట పనులు లేపడం, కొంత ఆ పనుల వల్ల ఒక వారం 10 రోజులు అట్ట పనులు కూడా పోతుంటాయి. ఆ టైంలో కొంత మాకు ఉపయోగపడతాయి, ఖర్చులు కానీ వాటికని. ఆ రకంగా వెళ్తుంది ప్రస్తుతానికి. ఇక లోకేష్ బాబు అంటే ఇక ఇంతవరకు ఏ మగవాడు కూడా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేపాడు ఇక్కడ. అలాంటిది వచ్చినామంటే సంవత్సరం లోపల మీకు పట్టాలు ఇస్తాడని మాకు హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన ప్రకారం ఇచ్చేసాడు కూడా. కొద్దిగా బజార్కి 1-2 ఇల్లు అట్టా పెండింగ్లు ఉన్నాయి. అవి కూడా మన రాసుకెళ్ళారు. అవి కూడా ఇచ్చేస్తారు అనుకుంటున్నాం మేము. మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. మాకైతే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడున్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అందరికంటే నెంబర్ 1గా చేస్తాండి ఇప్పుడు పని. మరి ఇక భవిష్యత్తులో కూడా ఇంక చేస్తాడని మా ఆశ. ఎన్నికల ముందు మీకు కొన్ని హామీలు ఇచ్చారు లోకేష్ గారు. అధికారంకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. దాదాపు కూడా మంత్రి స్థాయిలో ఉన్నారు ఆయన. మీకు ఎలాంటి పనులు జరిగినాయి? బాగానే జరిగాయండి. రావనుకున్న పట్టాలు వచ్చాయి. 40 సంవత్సరాలు అండి ఇల్లు వేసుకుని ఉన్నామండి. ఎన్నో గవర్నమెంట్లు మారాయి. టీడీపీ మారాయి, వైసీపీ మారింది, కాంగ్రెస్ అన్నీ అయిపోయినాయి. కానీ ఈయన ఓట్లు ఆడటానికి వచ్చేటప్పుడు కంపల్సరిగా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, నన్ను గెలిపించండి అన్నాడు. అదే లెక్కల్లో గెలిచాడు, అదే లెక్కల్లో ఇచ్చాడు కూడా పట్టాలు. మాకైతే ఆ నమ్మకం ఉంది. ఇంకా చేస్తాడని ఆశ మాకు. అది ఆ రకంగా మేము ఆశిస్తున్నాం ఆయన మీద. అంటే గత ప్రభుత్వం దీనికి మించి చేసామని చెప్పి ఒక పక్క వైసీపీలు చెప్తారు. మీకు నేస్తాం, మీకు నేతలు ఎవరైతే ఉన్నారో చేనేతలకు న్యాయం చేశారంటే గత ప్రభుత్వం బాగుందంటారు, ఈ ప్రభుత్వం మీకు మేలు జరిగిందా? అంటే ఇది రన్నింగ్లో ఉంది కదండి. ఇప్పటికైతే రన్నింగ్లో ఉంది. మరి పోయిన సంవత్సరం వదల నిమిత్తంగా కానీ చేనేతల నిమిత్తంగానే 25,000 వేసారు వీళ్ళు ఆల్రెడీ. మరి రేపు కూడా ఎంతమందికి వేస్తారా, లేకపోతే షెడ్యూల్కి వేస్తారా, లేకపోతే ఇళ్ళల్లో వరకు వేస్తారా అన్నది చూడాలి మనం. నిన్న కూటమి ప్రకటించినటువంటి యొక్క స్కీములకి మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామండి. అవన్నీ వాళ్ళు అన్నట్టు జరిగితే మాత్రం మాకు సంతోషంగా ఉంటుంది.
చాలా వరకు బయట పడతాం మేము కూడా. కొద్దిగా మాకు వరుస మెల్లిమెల్లిగా బయటికి వెళ్తాం. అది పిల్లలు చదివించాలన్నా ఇప్పుడు కష్టంగా ఉంది మాకు. మేము పొద్దున్న చేసిన 600 700 తప్పితే మాకు రాదండి. ఈ పొద్దున్న నుండి సాయంత్రం దాకా 700 600 ఇక చేసే పని బట్టే మాకు కూలి. ఆ రకంగా ఈ వర్షం పడి నీళ్ళు వస్తే మా ఇబ్బందులు మాకు ఉండే ఉంటాయి. ఇంకా అది పరిస్థితి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. ఆ 200 యూనిట్లు మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుందండి. నెల మొత్తం మీద ఇంత మునుపు అయితే ఇప్పుడు నెలకి పని చేశానంటే ఒక 600-700 వరకు కరెంట్ బిల్ వచ్చేది. ఇప్పుడు ఈ చెప్పే కాడి నుంచి 200 యూనిట్లు అంటే ఆ డబ్బులు అదనంగా మిగులుతాయి. పని చేసుకున్న కూలి డబ్బులు కలిసి వచ్చినట్లుగా. తర్వాత ఇంకోటి 25,000 నిన్న ప్రకటించారు. అది కూడా కొద్దిగా అండగా ఉన్నట్టుగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే. ఇదే 200 యూనిట్లు డబ్బులు కట్టుకోవాలంటే మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా సేవ్ అవుతుంది? కొద్దిగా మరి కష్టాలు ఎదుర్కొన్నట్టుగా ఏడు దాటిపోతే మరి ఒక 100 రూపాయలు అదనంగా పెట్టి పెనాల్టీ పెట్టాలి. 820 అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది, మొత్తం సేవ్ అయినట్టుగా కదా. అది దీంతో పాటుగా నేతన్న నేసాన్ని కూడా ఏడాదికి 25,000 రూపాయలు చొప్పున అనౌన్స్ చేశారు. అది మీకు దాన్ని ఎలా స్పందిస్తారు? తృప్తి అండి, సంతోషకరమే, హ్యాపీ. మరి ప్రతి నెల 2,000 అదనంగా కలిసి వచ్చినట్టుగా. ఇప్పుడు వర్షాకాలం 2-3 నెలలు పని ఉండదు, యాసవికాలం 2 నెలలు పని ఉండదు, అండగా కలిసి వచ్చినారే కదా. అంతే. మరి ఈ మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది ఏంటి? ఆయన వచ్చిన తర్వాత మొన్న మధ్య కూడా ఈ వర్షాల్లో మగ్గాలను మునిగిపోతే ఎటువంటి సహాయం చేశారు? అప్పుడు గత సంవత్సరం 50 కిలోలు బియ్యం ఇచ్చారండి. 5 కిలోలు, 1 కిలో పంచదార, దుంపలు, కందిపప్పు అన్నీ కలిసి 1 కిలో దాకా 5 రకాలు ఇచ్చారు. 50 కిలోలు రైస్ ఇచ్చారు. అప్పుడు తర్వాత మళ్ళీ 25,000 ఇచ్చారండి. అప్పుడు తృప్తే, మరి సంతోషకరమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు బాగుందో, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పటికి నేతన్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కొద్దిగా పర్లేదండి, అప్పుడు మీద డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా నిన్న చెప్పారు కదా, ఈ మజూరు విషయానికి అన్నిటికి కూడా ముందుకి తీసుకెళ్తామని అన్నారు చంద్రబాబు గారు. బాగానే ఉంటుంది, జాగ్రత్తగా పనిచేయండి అని అన్నారు. ఇప్పుడు నేతన్న పరిస్థితి ఏంటి అసలు? మీరుగా మామూలుగా వేరే చోట మెటీరియల్ తీసుకొచ్చి ఇట్లా నేతని వేస్తున్నారా? మీరు సొంతగానే నేత నేర్చుకునే అభివృద్ధి చేసే ప్రయత్నం ఉన్నారా? అభివృద్ధి చేయాలని ప్రయత్నం ఉంది కానీ మరి పెట్టుబడి లేదు. ఇప్పుడు మాస్టర్ లేబర్ దగ్గర పని చేసుకోవడమే. చేసినా అలాగే సహా వెళ్ళి కూలి డబ్బులు వచ్చినట్టుగా వస్తే అదనంగా డబ్బులు ఏం రావు. ఆ లాభాలు వాళ్ళు చూసుకునే కదా మన డబ్బులు మనకి ఇస్తారు. అదే సొంతంగా చేసుకుంటే డబ్బులు కలిసి వస్తాయి. అది కాదు. నేను 15 సంవత్సరాల నుంచి మొగ్గమే వేస్తున్నాను. అయితే ఎప్పుడు ఏ రోజు కూడా చేనేత ఇలా కరెంటు ఫ్రీ అని ఎవరూ చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే చెప్పారు. నిన్నే అది కూడా ప్రకటించారు మాకు. అలాగే నేతన్న ఇది నేస్తం ఇస్తామని చెప్పారు. 25,000 రూపాయలు. చాలా సంతోషంగా ఉంది నిన్నటి నుంచి మాకు. మళ్ళీ ఇంతకు ముందు వేశారు కానీ పోయినసారి జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినాయి కానీ నాకైతే రాలేదు. లాస్ట్లో నేను మొగ్గం కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాకే వచ్చినాయి. ఇలా షెడ్యూల్లో నేసిన వాళ్ళకి, మాకు ఇల్లు లేదు కాబట్టి మేము షెడ్యూల్లో నేస్తాం. అయితే షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఇంటికాడ ఉన్న వాళ్ళ వరకే ఇచ్చారు. కానీ గత సంవత్సరం అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక, ఈ వాన పడినాక మాకు లోకేష్ గారు వచ్చి మమ్మల్ని చూసి ఇలా వాన వచ్చి మొగ్గాలు చెడిపోవడం, రిపేర్ అవ్వడం ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారికి తెలిపించారు. ఆయన మాకు 25,000 రూపాయలు వేశారు అకౌంట్లో. వానలకి అందరికీ షెడ్లో నేసిన వాళ్ళకే కానీ అసలు A to Z మొత్తం 50 కిలోలు బియ్యం ఇచ్చారు. మాకు సరుకులు ఇచ్చారు. ఒక 1,000 రూపాయల సరుకులు ఉంటాయి, అవి ఇచ్చారు. బాగా ఉంది మాకు మాత్రం. ఇదే 200 యూనిట్లు మీరు డబ్బులు కట్టుకోవడం ఎంత అవుతుందమ్మా నెలకి? అవి వచ్చిందండి, చాలా వస్తుంది కానీ 600-700 వస్తుంది దీనికైతే. కానీ ఇప్పుడు అది కూడా కట్టే పని లేదని చెప్పారు మాకు. ఏం చెప్తారు చంద్రబాబు గారికి మా ద్వారా చెప్పాలంటే? చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. అది చేనేత దినోత్సవం రోజు మాకు తెలియజేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిన్న మేము అక్కడ వెళ్ళడం కూడా జరిగింది, దగ్గరుండి చూడడం కూడా జరిగింది సీఎం గారిని. చాలా సంతోషం సార్, మీకు రుణపడి ఉంటాం సార్ మా గురించి ఆలోచించినందుకు. మీ ఎమ్మెల్యే లోకేష్ గారి పనితీరు ఎలా ఉందమ్మా? అసలు ఆయన మంగళగిరికి బ్రాండ్ అండి. మంగళగిరి అంటేనే లోకేష్, లోకేష్ అంటేనే మంగళగిరి. మాకు అది పెద్ద బ్రాండ్ పేరు. దీనిలో కృషిలో ఎక్కువగా లోకేష్ గారి పాత్ర కూడా ఎక్కువ ఉంది. బాగుందండి, మా గురించి బాగా ఆలోచించారు. పోయినసారి అసలు ఆయన ఓడిపోయిన తర్వాత ఎందుకులే వీళ్ళ గురించి పట్టించుకోవడం అని మాత్రం అనుకోలేదు. కానీ పట్టించుకోవాలి, వీళ్ళకి ఏదో చెయ్యాలి.
మాకు రత్నాల చెరువులో అసలు 40 సంవత్సరాల నుంచి ఇంటి పట్టాలే లేవు. మేము వచ్చిన తర్వాతే అసలు ఎవరికి పట్టాలు లేవు. అలాంటిది ఆయన గెలిచిన ఒక 6 నెలల్లోనే పట్టాలు ఇచ్చారు. అసలు బాగా చేశారు. అట్లాగే మాకు మేము అద్దెకుంటున్నాము. అలాగే మాకు కూడా ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టించిస్తే చాలా సంతోషంగా ఉంటామండి. ఏం చెప్తారు లోకేష్ గారు చెప్పాలంటే మీ ఎమ్మెల్యే గారు? లోకేష్ అన్న మాకు మాత్రం బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే చేయాలి, మీరు ఎప్పుడు ఇలాగే మాకు ఎమ్మెల్యేగా ఉండాలి. అలాగే మాకు కూడా కొంచెం ఏదన్నా ఇల్లు కట్టించడం కానీ స్థలాలు ఇవ్వడం కానీ ఏదన్నా మాకు కావాలని కోరుకుంటున్నాం. కరెంట్ బిల్ ఫ్రీ, కరెంటు 2 యూనిట్లు కరెంటు ఫ్రీ గాను ఏడాదికి 25,000 చొప్పున నేతల నిరసనగా ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? మాకైతే ఇంటికి కరెంటు బిల్లు విషయంలో కొంచెం సేవ్ చేశారండి. కరెంటు బిల్లు ఏంటంటే కొంచెం ఏదైనా కొంతలో కొంత మాకు భారం తగ్గినట్టే. అది మటుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కరెంటు బిల్లు ఒకటి తీసేయడం, రుణ యూనిట్లు ఇవ్వడం, అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి 25,000 రూపాయలు నేతను వేస్తా అన్నారు. పోయిన సంవత్సరం కూడా ఇట్లే మగ్గాలు తడిసి మగ్గాలు ఇబ్బంది పడ్డమని 25,000 రూపాయలు అప్పుడు ఇచ్చారు. అది కూడా మేము ఫస్ట్ టైం మేము తీసుకోవడం అలా. అది లోకేష్ గారు అట్లా వచ్చారు, రావడంతోనే 25,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. మాకు అప్పుడు ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు వేస్తా ఉన్నారు. అది మాకు ఇంకా అసలు చాలా మనసుకి సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మేము మా లైఫ్లో మేము ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కాడి నుంచి మాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి టీడీపీకి తప్ప ఇంకో పార్టీకి ఓటేసింది లేదు. కాకపోతే మాకు కళ ఏంటంటే సొంత ఇంటి కళ ఉంది. అది కూడా నెరవేరిస్తే కొంచెం మాకు ఆనందంగా ఉంటుంది. అదొకటి కొంచెం ఇదండి. గతంలో కూడా జగన్మోహన్ చేసి ఉంటారు. ఆ ప్రభుత్వం అబ్బో అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే అది వేస్ట్ లేండి. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించింది కూడా ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా ఆనందం లేదు. అది వేస్ట్ అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా. అదే అంటే చేయటం అంటే అది కొంతలో కొంత జరిగింది, అది అందరికీ జరగలేదు. అది ఇచ్చింది అది అనవసరం. అది ఒక 100 మంది చూస్తే 10 మందికి వచ్చింది, మిగతాది అంతా ఫ్రాడ్. అది లోకేష్ గారి పరిపాలన నెంబర్ 1 ఉందండి. 1 ఇయర్ అసలు 1 ఇయర్లోనే నెంబర్ 1 పరిపాలించారు. ఇదే ప్రభుత్వం అంతకుముందు పాత ప్రభుత్వం 1 ఇయర్కి మొత్తం నాశనం తప్ప ఏమీ చేసింది లేదు. లోకేష్ గారి పరిపాలన నెంబర్ 1 ఉంది. లోకేష్ గారు వచ్చాక బాగుందండి. ఇంకా అసలు డెవలప్ 1 ఇయర్కి ఎంత డెవలప్ అయిందంటే ఇంకా తర్వాత ముందు ఇంకా చాలా బాగుంటుందని ఊహిస్తున్నాం. లోకేష్ గారికి అసలు ధన్యవాదాలు మామూలుగా మనస్ఫూర్తిగా ఆయన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లే ముందు కూడా మన కూటమి ప్రభుత్వం అట్లాగే చేసుకుంటూ వెళ్ళాలని, మంచి చేసుకుంటూ వెళ్ళాలని. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా బాగుంది పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. ఎట్లే కూటమి కలిసి ఉండి మంచిగా ఉంటే మా ఓటు ఎప్పుడు కూడా టీడీపీకి కూటమికి వేస్తాం కంపల్సరీ. అది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు లోకేష్ గారి మొత్తానికి మా ధన్యవాదాలు. కాకపోతే మాకు సొంత ఇంటికి అలా ఒకటి ఉంది, అదొకటి నెరవేర్చండి చాలు. ఇప్పుడు నేతల నేస్తం కింద 25 సంవత్సరానికి 25,000 ప్రకటించారు. 2 యూనిట్లు ఫ్రీ ఇచ్చారు చంద్రబాబు గారు. ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన జగన్ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళండి. కానీ మరి ఈయన మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా 50 కిలోలు బియ్యం, మరి సరుకులన్నీ ఇచ్చాడు. డబ్బులు కూడా 25,000 ఇచ్చాడు. మళ్ళీ బాగానే చేశాడు. మరి ఇప్పుడు నెలకు 2 యూనిట్లు కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారుగా. కరెంట్ ఇస్తున్నారు. ఏం చెప్తారు చంద్రబాబు గారికి ఇవ్వటం వల్ల? చంద్రబాబు గారికి ఏం చెప్తారు ఇచ్చినందుకు ఏమిస్తాము? చాలా మంచోడు, మా అన్న వచ్చాడు, బాగున్నాము అని చెప్పుకుంటాం. ఇంకేముంది? లోకేష్ బాబు వచ్చాక ఎలా ఉంది? ఎమ్మెల్యే ఇప్పుడు లోకేష్ గారు కదా మంగళగిరి. అవునులేండి, ఆయన వచ్చినా కూడా బాగానే చేస్తున్నాడు. చేనేత కార్మికులకు కూడా బాగానే చూస్తున్నాడండి. ఎందుకు మనం అబద్ధం ఆడకూడదు కదా, తీసుకున్నప్పుడు బాగానే చూస్తున్నాడు. ఇంటి పట్టాలు ఇచ్చాడు, పసుపు కుంకం పెట్టాడు, అక్క చెల్లెళ్ళ చీరలు పెట్టాడు, పసుపు కుంకాలు చార్లు చీరలు అన్నం పెట్టి పంపించాడు తిరిగి. గతంలో మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. నా కొడుకు కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అనుకోని వచ్చినారు. ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది ఇప్పుడు మేము కొని. ఈనాటికి ఏదో ఆ మహానుభావుడు వచ్చి దయచేసాడు మాకు. లోకేష్ గారు ఇచ్చారు, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపించారు. అన్నీ బాగానే చేశారు, అన్నీ బాగానే చేసినారు. నా తరపున ఆయనకి మళ్ళీ 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 అడిగానని చెప్పండి. ఓటు ఆయనకే వేస్తా, ఓటు కూడా ఆయనకే. ఇంక మేము ఎవరికి అయ్యము, లోకేష్ బాబుకే వేస్తా. బాగానే పని చేస్తాండ్రు. సార్ నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేనేతలకు
చాలా బంపర్ పథకాలు ప్రకటించిందని చెప్పి రాయితీలు ఇచ్చిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అసలు వాస్తవం ఏంటి? చేనేతలకు నిజంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుందా? ఏడాదికి 25,000 ఇస్తుందని చెప్పి అన్నారు. దాని గురించి ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు? ప్రస్తుతానికి ప్రకటించడం అనేది ఆచరణలో అది సాధ్యపడిద్దా లేదా అనేది రాష్ట్ర గవర్నమెంటు బాధ్యతగా ఉంటుంది. అయితే మేము ప్రధానంగా జిఎస్సి చేనేత మీద 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంలో జిఎస్సి అనేది చేనేత మీద ఒక్క పన్ను వేయటం అనేది జరగలేదు. గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు 9% నూనె మీద సుంకం వేస్తే ఆ సుంకాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఢిల్లీ దాకా అన్ని కార్మిక సంఘాలు కలిసి రద్దు చేయించుకొని దాన్ని 9% పన్నుని రద్దు చేయించుకోగలిగాం. అయితే ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్సి ప్రతి దాని మీద చేస్తూ చేనేత మగ్గాల మీద కూడా జిఎస్సి అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటెంగా చేనేతకి జరీ మీద 5%, అలానే బట్టల మీద 18%, అట్టనే నూలు మీద 5%, ఇవన్నీ వినియోగదారులకు వచ్చేగలికే ఈ జిఎస్సి భారం అనేది కొనేవాళ్ళకి చీర కొనేటప్పటికి 300 రూపాయలు 400 రూపాయలు భారం పడుతుంది. ఈ భారం ఏంటంటే కొనేవాళ్ళకి 100కి వచ్చేగలిగే 400 500 అంటే ఎక్స్ట్రా అది గవర్నమెంట్కి పోతుంది. ఈ పోయే భారాన్ని పేద ప్రజలు కానీ మధ్యతరగతి కుటుంబీకులకి ప్రజలకి భారంగా కాకూడదనేది పూర్తిగా జిఎస్సిని అప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిఎస్సి చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నప్పుడు చేనేత పరిశ్రమకి జిఎస్సి వేయకూడదు అనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత జిఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు చంద్రబాబు మీద ఉంది. అయినప్పటికి కూడా ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని నరేంద్ర మోడీ కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన అభ్యంతరం చెప్పకుండా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ అమల్లోకి తెచ్చిన దాన్ని కూడా పూర్తిగా రంగుల మీద కానీ రసాయనాల మీద కానీ నూలు మీద కానీ జరీ మీద కానీ ప్రతి జిఎస్సి పన్ను అనేది ఈ పరిశ్రమకి గొడ్డలు పెట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేస్తే కొంతకాలం మనగలిగిద్ది. లేదు ఇందులో ఏంటంటే ఈరోజు 2 రకాలుగా విభజన చేశారు. ఒకటి పౌరులము, ఒకటి చేనేత కార్మికులు. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఇస్తామంటున్నారు, పౌరులం వాళ్ళకి 500 యూనిట్లు ఇస్తామంటున్నారు. ఒక వరలో పులి మేక జూజంలాగా ఉంది కానీ ఇది చేనేత కార్మికులకి మేలు చేసిద్ది అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే పౌరుల మూలకి 500 ఉచితం ఇస్తున్నాడు, అనేక పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్స్ ఇస్తున్నాడు, అనేక రాయితీలు కల్పిస్తున్నారు పౌరుల మగ్గాల వాళ్ళకి. నువ్వు ఒక 20 మగ్గాలో 25 మగ్గాలు పెట్టుకుంటావు అంటే ల్యాండ్ ఇస్తున్నాడు, అట్లనే సబ్సిడీ ఇస్తున్నాడు. ఏది బ్యాంకుల్లో లోన్స్ ఇస్తున్నారు, కరెంటు సప్లై చేస్తున్నారు. చేనేత మగ్గం వేసేవాడికి ఆ రెక్కలు తప్ప ఇంట్లో పెళ్ళాం పిల్లలు అందరూ కుటుంబం మొత్తం పనిచేస్తేనే ఆ జీవనం అనేది కొనసాగిద్ది కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో 200 యూనిట్లు ఇవ్వటం అనేది మంచి పరిణామమే. అయితే ఇక్కడ షెడ్యూల్లో ఉండేవాళ్ళకి ఇళ్లలో ఉండేవాళ్ళకి మగ్గాలు ఉన్నాయి. షెడ్యూల్లో నేసేవాళ్ళు, ఇళ్ళలో అద్దెకుండేవాళ్ళు, కొంతమంది ఇంట్లో కుదరక షెడ్యూల్లో నేస్తారు. షెడ్యూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అలానే హౌస్లో నేసే వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఇవ్వటం వల్ల ఏంటంటే అందరికీ న్యాయం జరిగిద్ది. అలా కాకుండా షెడ్యూల్లో ఉండేవాళ్ళకి ఇవ్వకుండా గత ప్రభుత్వం 24,000 అట చేసింది. ఈ ప్రభుత్వం అలా కాకుండా మొత్తం అందరికీ ఇవ్వాలనేది నేను డిమాండ్ చేస్తున్నా. అంటే ఒక్కొక్క చేనేతకి 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వటం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది? అది ఎలా ఉపయోగపడుతుందంటే ఉదాహరణకి నెల వచ్చేగలికి 400 300 500 బిల్లు కడుతున్నాం. ఈ బిల్లు కడటం వల్ల ఏంటంటే ఇంకో దానికి ఈ కరెంటు బిల్లుని ఇంకొక అవసరానికి ఉపయోగించుకోవటానికి ప్రతి కుటుంబంలో ప్రతి చేనేత కార్మికులకి ఉపయోగపడిద్ది. అలా ఉపయోగపడటం ఏంటంటే సంవత్సరం మొత్తం మీద 12 నెలలకి 12 వేసుకోండి 6,000 రూపాయలు అతను కట్టే భారాన్ని నుంచి విముక్తి అవుతాడు. ఏడాదికి 25,000 చొప్పున చేనేత నేస్తం ఇస్తే అది ఎలా ఉపయోగపడుతుంది? మీకు ఎలా స్పందిస్తారు? అది ఇవ్వటం మంచిదే, ఇవ్వటం మంచిదే. కానీ ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టే చేనేత కార్మికులు హౌస్లో ఉండేవాళ్ళకి పోయిన గవర్నమెంట్ ఇచ్చింది, షెడ్యూల్లో ఉండేవాళ్ళకి కూడా ఇవ్వాలనే చెప్పి మేము ఆ రోజు ఆందోళన చేసాం. అన్ని చేనేత కార్మిక సంఘాలు మేము కూడా కలిసి అన్ని చోట్ల ధర్నాలు చేయటం, ముమ్మరం ఇవ్వటం అన్నీ చేసాం. అయినప్పటికి కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం షెడ్యూల్లో ఉండేవాళ్ళకే ఇవ్వాలి,
హౌస్లో వేసే వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే అందరికీ న్యాయం జరిగిద్ది. అందరికీ చేనేత కార్మికుల్లో ఒక సొంతంగా నేసుకోవటానికి కానీ, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద ఉపాధి పొందటం కానీ, అలాంటి జీవనాన్ని గడిపించేందుకు ఉపయోగపడుతుంది. సార్ మీరు చెప్పండి సార్, గవర్నమెంట్ ప్రతి నెల కూడా చేనేతలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తుంది. చేనేత నేస్తం కింద 25,000 చొప్పున ఇస్తుంది. మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇది? బాగానే ఉపయోగపడుతుందండి. కారణం ఏంటంటే ఇప్పుడు కరెంటు బిల్లు ఒక మోత మోగుతుంది. బిల్లులు కట్టాలంటే చాలా భారంగా ఉంది. చేనేత కార్మికులు అనేవాళ్ళు ఏది కనీసం నీళ్ళ మోటార్ వేసుకోవాలన్నా ఆలోచించుకునే పరిస్థితి ఉంది. అట్లాంటిది ఈ 200 యూనిట్లు ప్రకటించడం అనేది హర్షించదగ్గ విషయమే. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, కూటమి ప్రభుత్వ నాయకులకు కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము చేనేత కార్మికులుగా. అలాగే నేతన్న భరోసా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చేనేత దినోత్సవం రోజు 25,000 ప్రకటించారు. ఆ ప్రకటన అనేది ఎంతవరకు సకృతం అయిద్దో మాకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే గత జగన్ ప్రభుత్వం 24,000 నేతన్న నేస్తామని ఇచ్చారు, కానీ ఇళ్ళకాడ మొగ్గాల వరకే ఇచ్చారు. బిల్డింగ్లో షెడ్యూల్లో వాళ్ళు చాలా బాధపడ్డారు. అదేంది మీరే కార్మికుల మేము కాదన్నట్టుగా కొంత చాలా బాధపడ్డారు, వ్యతిరేకించారు. అలా కాకుండా ఆ రోజున ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా షెడ్లో వాళ్ళకి ఇవ్వాలని కూడా కోరుకున్నాం మిత్రపక్షాలతో కలిసి. అదే ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మరి ఆలోచించి నిధులు ఎక్కువ కేటాయించి నేత నేసిన ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలనేది మేము నేతన్నలుగా మేము కోరుకుంటున్నాం సార్. ఇంకా ఆయన గురించి చెప్పేదేమో సార్, ఎప్పుడు నెంబర్ 1 ఆయన, మన రాష్ట్రంలోనే నెంబర్ 1. మంగళగిరి దశ మారుస్తున్నాడు. అది ఇప్పుడు కాదు, ఒక 2 సంవత్సరాలు పోతే ఆయన సినిమా ఏంటనేది చూస్తాం మనం. ఇప్పుడు ఏంటంటే ట్రైలర్స్ టీజర్లో వచ్చినాయి. టీజర్ ట్రైలర్ చూస్తున్నాం. ప్రస్తుతానికి సినిమా మొత్తం వస్తుంది, కంగారు పడద్దు. ఆయనకి విజన్ ఉంది ఖచ్చితంగా. నాన్నకి తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకుంటున్నాడు అనేది మా ఉద్దేశం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. ఏడాది 10,000 ఎలా ఉందమ్మా? ఏం స్పందిస్తారు? బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మేము బిల్డింగ్లోనే వేస్తున్నాం కదా, ఇంటికాడ బిల్లు మరి వేయలేదు, బిల్డింగ్లోని బిల్లే వేశారు అందరికీ. అలాగే ఇంటికాడకు కూడా మాకు కూడా వస్తే బాగున్నాను. 25,000 కూడా మొన్న వర్షం పడినప్పుడు బిల్డింగ్లో కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా అందరికీ ఇస్తే ఇంటికాడ బిల్డింగ్లో కూడా అందరికీ ఇస్తే బాగుంటుంది. అదే బాగానే ఉందండి. బాగానే ఉందండి. అంతకుముందు అదే విజయవాడ ములిగినప్పుడు మాకు 50 కేజీలు బియ్యం అన్నీ ఇచ్చారండి. తర్వాత 25,000 వచ్చాయి. పట్టాలు కూడా వచ్చాయండి. అసలు ఎవరు ఇంతవరకు వచ్చిద్దని ఎవరు అనుకోలేదు. చర్యలోను పట్టాలు కూడా వచ్చినాయి. కానీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామండి. అలాగే మాకు ఇప్పుడు పట్టా వచ్చిందండి. కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేదు. అలాగే హౌసింగ్ లోన్ కూడా ఇస్తే కట్టుకుంటాం. అదే అమ్మా, నిన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో, కూటమి ఎవరైతే ఉన్నారో చేనేతలకు నెలకు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. దాంతోపాటుగా ఏడాదికి 20,000 ఇస్తా అన్నారు. ఎలా స్పందిస్తారమ్మా? ఏం చెప్తారు? 25,000 ఇచ్చారు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చాక, నీళ్ళు వచ్చాక ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు బిల్డింగ్లో వాళ్ళకి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కోరుకుండేది బిల్డింగ్లో వాళ్ళకి కూడా 25,000 వేయాలని. మళ్ళీ ఏమొచ్చి కరెంటు బిల్డింగ్ సావుకారది రాపించుకున్నారు. మాకు కూడా అద్దెకున్న వాళ్ళకి కరెంటు బిల్లు మాకు కూడా ఫ్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే ఇప్పుడు గవర్నమెంట్ 200 యూనిట్లు నెలకి 200 యూనిట్లు ఫ్రీ అంటుంది కదా, ఆ 200 యూనిట్లు ఫ్రీ ఇస్తే మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడిద్ది అంటే కొద్ది సగంలో సగమే తగ్గినట్టు ఉంటుంది కదా మాకు. అది అంటే మరి అది నేస్తేనే మాకు జరిగిద్ది. అది కూడా కొద్ది ఫ్రీ అంటే కొద్ది పర్వాలేదు అనుకుంటాం. దాంతోపాటుగా ఏడాదికి 25,000 ఇస్తా ఉంటారు నేతన్న నేస్తం కింద. ఆ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడతాయి అమ్మా? ఎలా ఉపయోగపడదు అంటే పిల్లల ఫీజులు కట్టుకోవటం, ఏ పుస్తకాలు కొనుక్కోవటం అలా కలిసి వస్తాయి సార్. అంతే. గుంటలో నీళ్ళు వస్తాయి కదా, 10 రోజులు కూర్చొని తింటాం, అలాగ ఆదాయం అంతే. వర్షాకాలం మీ పరిస్థితి ఏంటి? వర్షం పడినప్పుడు గుంటలో నీళ్ళు వస్తే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే ఏ పనికి వెళ్ళలేమండి. ఇంకా అలాగా ఆ నీళ్ళు తగ్గే వరకు ఇంట్లో కూర్చోవటమే. ఇంకా ఎవరైనా ఇలాగే ఏ ప్రభుత్వం ఏదైనా ఇస్తే మనం తింటాకి, లేతే లేదు. అది బిల్డింగ్లో వాళ్ళకి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు. అది మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మీకు ఎన్నికలుగా ముందు ఎలాంటి హామీ ఇచ్చారు? అధికారం వచ్చింది, సంవత్సరం అవుతుంది, ఆయన మంత్రి అయ్యారు. మీకు ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశారు? అంటే ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, చెరువుకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. లేని వాళ్ళకి మాత్రం ఇల్లులు ఇవ్వాలండి.
మేము 18 సంవత్సరాల కంటే అద్దెకుంటున్నాం. మాకు ఇన్నిసార్లు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇల్లులు వచ్చినాయి కానీ మాకైతే రాలేదు. సెంటు భూమి అవని, అరసెంటు భూమి అవని ఇల్లులు మాత్రం ఇస్తే చాలు. అది లేని వాళ్ళకి అద్దెలు కట్టుకోలేక 5,000 అద్దెలు కట్టుకోలేక, నెయ్యి లేక నెలకు 6,000 వస్తాయండి ఆదాయం. ఏం సరిపోయిద్ది? ఇద్దరు మోడీ పిల్లలు 12,000 వస్తుంది. ఎట్టా ఈ పిల్లల ఫీజులు కట్టుకొని ఇవన్నీ చేసుకొని, అందుకనే మాకు ఉండటానికి కొద్దిగా ఇల్లు ఉంటే చాలు. అది సెంటు అవని, అరసెంటు అవని. అది ఇంతో పాటు మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఎక్కువ చోట కూడా ఈ యొక్క షెడ్ లాగా వేసుకొని దాదాపు 10-15 మంది కూడా ఇక్కడ ఈ రకంగా ఇక మగ్గం అయితే నేస్తూ ఉంటారు. మగ్గంలో నేస్తూ కూడా ఒక్క చోట ఉండి ఈ రకంగా చేయడం వల్ల కొంత ఆదాయం అయితే వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరొక మా చేనేత కార్మికులు. అమ్మ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి ప్రతి నెల కూడా 200 యూనిట్లు కరెంటు ఉచితం అన్నారు. ఆ 200 కరెంటు యూనిట్లు మీకు ఎలా ఉపయోగపడుతుంది తల్లి? చాలా ఉపయోగపడుతుందండి. చాలా మాకు ఉపయోగమే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు బాగానే ఉంది. కాకపోతే సంవత్సరం గుంటల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి. పొడుగులు కోసేయడం కూడా జరిగింది నీళ్ళు వచ్చిన వల్ల. మాకు 25,000 ఇస్తే చాలా ఉపయోగం అండి. కాకపోతే సొంత ఇల్లు వాళ్ళకనే కాకుండా అద్దె ఇల్లు వాళ్ళు కూడా కట్టుకునే వాళ్ళకి కూడా కరెంటు ఫ్రీ అయితే బాగుంటుందని మా ఆలోచన. దాంతోపాటుగా ప్రతి ఏడాది కూడా 25,000 ఇస్తామని చెప్పి అన్నారు. మీకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుందండి. పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళప్పుడు కొంచెం దేనికన్నా ఉపయోగపడుతుందండి. చాలా మంచిది. ఈ ఎమ్మెల్యే లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? గతంలో ఇచ్చిన హామీ ఎలా అమలు చేశారు? జగన్ గారు లోకేష్ గారు అదే జగన్ గారేమో ఇళ్లల్లో మగ్గాలకు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇళ్లల్లో మగ్గాలకి, బిల్డింగుల మగ్గాలకి ఇస్తే చాలా మంది నోటెమ్మట మంచి చేశారు అని అంటారు. మగ్గాల్లోకి నీళ్ళు వస్తే లోకేష్ గారు ఆదుకున్నారంట. 50 కేజీలు బియ్యం ఇచ్చారండి. భోజనాలు పెట్టారు. చాలా టిఫిన్ పొట్లాలు పంపించారు రత్నాల చెరువులోకి. బాగుంది. దీంతో పాటు మనతో పాటు కూడా ఇంకొక కార్మికుడు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఈ నెలకి 200 యూనిట్లు కరెంట్ ఉచితం అని చెప్పి అన్నారు. ఏడాది 25,000 ఎలా స్పందిస్తారు సార్ ఇది? సార్ 200 యూనిట్లు ఇవ్వటం అనేది మంచిదేనండి. అయితే ఇళ్ళకాడ మగ్గాల వాళ్ళకే ఇస్తామని అన్నారు. కానీ బిల్డింగ్ల వాళ్ళకి కూడా వర్తింపు చేస్తే బాగుంటుందండి. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి 25,000 కూడా ఏంటంటే అంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు ఇళ్ళకాడ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ల వాళ్ళకి కూడా వర్తింపు చేశారు. మంచి పని చేశారు, మేలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం దీని సందర్భంగా. అట్లాగే కరెంటు కూడా మాకు ఇట్లా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు 40 సంవత్సరాల నుంచి పట్టాలు రాలేదు సార్ రత్నాల చెరువుకి. ఆయన చెప్పినట్టుగా గెలవంగానే మాకు పట్టాలు ఇచ్చారు. ఆయనకి చాలా రుణపడి ఉన్నాం సార్ మేము పట్టాల విషయంలో. అలాగే పట్టాలు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం కదండి, వాళ్ళకి లోన్లు కూడా ఇప్పిస్తే వాళ్ళకి కృతజ్ఞతగా తెలుపుకుంటాం సార్. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? బాగుందండి. మాకైతే మగ్గాల గుంటలో నీళ్ళు వచ్చినా డబ్బులు ఇవ్వటం కానీ, మరి అప్పుడు పని కోల్పోతాం కదా, పని మరి ఆ నెల రోజులు పని ఉండదు, 15 రోజులు 20 రోజులు గోళ్ళు ఆరాలన్నా అన్నీ టైం తీసుకుంటుంది, 15 రోజులు పట్టింది. వీళ్ళు ఇచ్చిన డబ్బులు కూర్చొని తినడానికి కానీ, పిల్లల స్కూల్కి ఫీజులు కట్టుకుని దేనికైనా పని పడుతుంది. చాలా మంచి ఉపయోగకరంగా ఉందండి. ఇప్పుడు బాగుంది. చేనేత అంటే జగన్ ఉన్నప్పటికీ ఏంటంటే మాకు మగ్గాల చెట్ల వాళ్ళకి 5 బస్సులు కూడా కానీ ఏమీ రాలేదండి. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే మగ్గాలకు షెడ్ల వాళ్ళకి కూడా ఇస్తున్నారండి. మంచి మేలు చేశారు. అది తేడా, దాల్కేళ్ళకి తేడా. అలాగే కరెంటు కూడా మాకు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే మరి ఇప్పుడు ఇట్లా మగ్గాల్లాగా ఇట్లా బిల్డింగ్ల వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదండి ఇప్పుడు మగ్గాలకు డబ్బులు. అట్లాగే కరెంటు కూడా మాకు కూడా వర్తింపు చేస్తే బిల్డింగ్ల వాళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీలో భాగంగా 200 యూనిట్లు కరెంట్ ఇవ్వడం వల్ల కూడా ఎంతోమందికి మేలు జరుగుతుంది. దాంతోపాటుగా ఏడాదికి 25,000 ఇవ్వడం కూడా మంచిగా జరుగుతుంది. మగ్గాలు బిల్డింగ్లో ఉన్నవారికి, దాంతోపాటుగా బయట ఉన్నవారు కూడా అందరికీ ఇదే పద్ధతిగా అమలు చేయాలని చెప్పి కూడా ఈ స్థానికులు అయితే కోరుతున్నారు. దాంతోపాటుగా ఏదైతే ఉందో గతంలో వర్షం పడి ఇబ్బంది పడే టైంలో నారా లోకేష్ గారు 25 కేజీల రైస్ ఇచ్చారు. దాంతోపాటు కొంత ఆర్థికంగా సహాయం చేశారు. ఇట్లా ఇప్పుడు ఏదైతే 40 ఏళ్ళ నుంచి కొన్ని ఏరియాలో పెండింగ్ అయినటువంటి ఇళ్ల స్థలాల పట్టాలు అయితే ఇవ్వాలి, ఇల్లు లేని వారికి ఇల్లు కూడా కల్పించాలని చెప్పి కూడా కార్మికులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, రత్నాల చెరువు నుంచి.